26వ పాఠం పంచాగ్ని జలధార తపశ్చర్యలు. భగవన్నామ స్మరణలోనూ ధ్యానంలోనూ 4 నెలలు సుఖంగా కాలం గడిపాడు తపస్వి. అప్పటికి ఆయన వయస్సు 125 సంవత్సరాలు. ఆయన కోడ్భాను అరణ్యంలో స్థిరపడి 40 నెలలు గడిచాయి. కాలక్రమేణా ఆయన ఎడమ చెయ్యి చక్కగా బాగుపడింది. భక్తుల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది. సలహా సంప్రదింపులకు ఉపదేశం పొందటానికి కొందరు పెద్దలు వచ్చిపోతూ ఉండడం కూడా ఎక్కువైంది. పరమాత్మ దయ వల్ల కాలం సుఖంగా గడిచిపోతోంది. భగవద్గీత కర్మ సన్యాస యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అంటారు: యోంతస్తు సుఖోంతర రామస్తతాంతర్జ్యోతిరేవ యః. యోంతఃసుఖోంతర రామస్తతాంతర్జ్యోతిరేవ యః సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతో ధిగచ్చతి. ఎవడు అంతరాత్మయందే సుఖము కలవాడై, ఆత్మారాముడై, ఆత్మజ్ఞానం కలవాడై, అంతఃప్రకాశకుడై ఉంటాడో అట్టి యోగి పరబ్రహ్మ స్వరూపుడై ఆత్మానుభవం పొందుతూ ఉంటాడు. తపస్వీజీ ఆ శ్రేణికి చెందిన యోగీశ్వరుడు. వయస్సు మళ్ళిన యువకుడికి ఉన్నంత శక్తి ఉంది ఆయనకు. కాబట్టి తన శక్తిని, సహనాన్ని సమాయత్తపరుచుకుని అతి కష్టమైన 2 తపస్సులు చేయాలన్న సంకల్పం కలిగింది తపస్వీజీకి. అవి పంచాగ్ని జలధార తపస్సులు. పంచాగ్ని తపస్సు ఇది గ్రీష్మ ఋతువులో చేయవలసిన అతి తీవ్రమైన తపస్సు. ఎండ బాగా కాస్తున్నప్పుడు మధ్య కేంద్రానికి ఒక్కొక్కటి 4.5 అడుగుల సమాన దూరంలో గల 5 మండుతున్న అగ్ని జ్వాలల మధ్య యోగి సమాధిలో కూర్చుని ఉండాలి. అగ్ని యొక్క విభూతులు 4: పార్థివం, వైద్యుతం, యజ్ఞం, జీవం. 5వ అగ్ని చండమార్తాండు. భరించరాని వేడిమిని బాధపడకుండా ఓర్చుకోవాలి. జ్వలింపజేసిన అగ్నులు నియమిత కాలం మధ్యలో ఆరిపోకుండా ఎవరో ఒకరు అగ్నులపై ఆవు పేడతో చేసిన పిడకలు వేస్తూ ఉండాలి. ఈ పంచాగ్ని తపస్సు మండు వేసవిలోనే చేయాలి. జలధార తపస్సు ఇది శిశిరకాలంలో అతి శీతల వాతావరణంలో చేయవలసిన క్రియ. యోగి రాత్రులందు 6 బయట కూర్చుని ఉండగా 100ల కొద్దీ కుండలతో నీళ్లు ఆపకుండా ఆయన శిరస్సుపై పోస్తూ ఉండాలి. ఎముకలు కురికే చలి గాలులను సహిస్తూ భగవంతునిపై మనస్సు లగ్నం చేసి సమాధి స్థితిలో ఉండాలి. ఈ తపస్సు శీతాకాలం 4 నెలలు చేయాలి. తాను చేయాలనుకున్న కఠోర తపోసాధనలో సహకరించవలసినదిగా తపస్వీజీ కోడ్భాను దాని పరిసర ప్రాంతాలలోని తన భక్తులను, శిష్యులను కోరాడు. గురువు మాట వాళ్లకు వేదవాకు. అందరూ ఎంతో ఉత్సాహంతో ముందుకు వచ్చారు. పంచాగ్ని తపస్సుకు 1000 కొద్దీ గోమయంతో చేసిన పిడకలు, పేడ ఉండలు కావాలి. యోగి కళ్ళు మూసుకుని సమాధి స్థితిలో ఉన్నప్పుడు కొందరు అక్కడ ఉండి అగ్ని ఆరిపోకుండా అవిరామంగా పిడకలు, పేడ ఉండలు వేస్తూ ఉండాలి. రానున్న వేసవిలో పంచాగ్ని తపస్సు, దాని తర్వాత శిశిర ఋతువులో జలధార తపస్సు వరుసగా చేయాలని సంకల్పించాడు తపస్వి. జలధార తపస్సులు భక్తులు చేయవలసింది. తపస్వీజీ శీతల కుండం దగ్గర ఒక బండ మీద కూర్చుని యోగ సమాధిలో ఉన్నప్పుడు వణికించే చలి ఉండే శీతాకాలపు రాత్రులలో శీతల గుండం నుండి 1000 కొద్దీ కుండలతో నీళ్లు తెచ్చి ఆయన శరీరం పైన
ఎడతెరిపి లేకుండా పోయాలి. మంచి భుజబలం, ఉత్సాహం ఉన్న భక్తులు ఈ కార్యం చేపట్టాలి. అమ్మ, ఆమె భర్త, కుమారుడు ఈ భక్త బృందానికి నాయకత్వం వహించారు. కోడ్బాను దాని శివారు గ్రామాలలోని భక్తకోటి వేల కొద్ది పిడకలు పేడ ఉండలు చేయడం మొదలుపెట్టారు. అవి ఎండిపోయిన తర్వాత వాటన్నింటినీ తీసుకువచ్చి తపస్సుకు నిర్ణయించిన స్థలానికి దగ్గరగా పేర్చారు. ఆశ్రమానికి దగ్గరలో ఉన్న కదంబ వృక్ష సముదాయానికి సమీపంలో ఉన్న ఆరు బయట తపోస్థలాన్ని నిర్ణయించాడు యోగి. భక్తులు ఆ చెట్ల నీడన కూర్చోవడానికి వీలుగా ఈ ఏర్పాటు చేయబడింది. తాను మాత్రం సూర్యరశ్మి సోకేలా ఆరు బయట తపస్సులో కూర్చుంటాడు. ఇలా పంచాగ్ని తపస్సుకు కావలసిన ఏర్పాట్లు సక్రమంగా పూర్తయ్యాయి. వేసవి ప్రారంభం కాగానే ఒక శుభదినాన శుభముహూర్తాన శీతలగుండంలో స్నానం చేసి వచ్చాడు యోగి. అమ్మ తెచ్చిన ఆహారం కొద్దిగా తీసుకున్నాడు. సుమారు మధ్యాహ్నం 11 గంటలకు ఆరు బయట ఎంపిక చేసిన స్థలంలో కేవలం కౌపీనం మాత్రం ధరించి కమండలం ముందుంచుకొని పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. ముందుగా తన చుట్టూ 4.5 అడుగుల వ్యాసార్థం గల గిరిగీశాడు. ఆలయం చుట్టూ సమాన కొలతలతో 5 చోట్ల పిడకల కుప్పలు పేర్చమని చెప్పాడు. తర్వాత 5 పిడకల కుప్పలకు అగ్నిని రగల్చమని ఆదేశించాడు. ఆయన చెప్పినట్లు చేశారు భక్తులు. అగ్ని జ్వాలలు యోగి చుట్టూ అగ్ని వలయంలో ఏర్పడ్డాయి. పైన అగ్ని ఆవరించింది. తాను సమాధి నుండి లేచే వరకు అగ్ని ఆరిపోకుండా పిడకలు వేస్తూ ఉండాలని, అలా అంతవరకు వారు అక్కడే ఉండాలని హెచ్చరించాడు. ఈ ఏర్పాట్లన్నీ సక్రమంగా జరిగిన తర్వాత ఆచమనం చేశాడు. కళ్ళు మూసుకున్నాడు. యోగ సమాధిలోకి వెళ్ళిపోయాడు. భక్తులు రగిల్చిన అగ్ని జ్వాలలు ఆకాశాన్ని అంటాయి. మంటలు మండుతూ ఉంటే చుట్టుప్రక్కల ఉన్న ప్రదేశం కూడా వేడెక్కింది. మధ్య మధ్య సమాధి స్థితి నుండి జాగ్రత్త స్థితికి వచ్చినప్పుడు దాహం వేస్తే కొద్దిగా కమండలంలోని జలాన్ని తీసుకునేవాడు. అగ్ని ఆరిపోకుండా చూడమని భక్తులను ఆదేశించేవాడు. సాయంకాలం 4 గంటలకు సమాధి నుండి లేచి బయటకు వచ్చి ఆశ్రమంలోకి వెళ్ళిపోయేవాడు. అమ్మ బాదం పప్పు కలిపిన పాలు తెచ్చి ఆయనకు అందించేది. ఆ పాలు త్రాగి విశ్రాంతి తీసుకునేవాడు. ఇలా వేసవికాలం 120 రోజులు పంచాగ్ని తపస్సు నిర్విఘ్నమానంగా సాగించాడు. తపస్సు కాలం పూర్తయ్యేసరికి ఆయన శరీరం నల్లబడిపోయింది. అరికాళ్లకు పగుళ్ళు తేలాయి. శరీరంపై నిప్పు కణాలు పడి అక్కడక్కడ బొబ్బలు ఎక్కాయి. ఇవి కేవలం శరీర సంబంధమైనవి. వాటి విషయమై కొంచెం కూడా పట్టించుకోలేదు ఆత్మయోగి. తపస్వి పంచాగ్ని తపస్సు చేస్తున్నంతకాలం అక్కడ పర్యవేక్షించడానికి ఒక అమ్మకు మాత్రం అనుమతి లభించింది. యోగి సమాధిలో ప్రవేశించకముందు ఉదయం 9 గంటలకు కొద్దిగా అల్పాహారం, సాయంకాలం సమాధి నుండి లేచాక బాదం పప్పు కలిపిన పాలు ఇవ్వడం అమ్మ పని. ఇలా 120 రోజులు పరమాత్మ కటాక్షం వలన పంచాగ్ని తపస్సు దిగ్విజయంగా కొనసాగింది. శీతాకాలం వచ్చే వరకు పరమాత్మను ధ్యానిస్తూ ఆశ్రమంలో విశ్రాంతి తీసుకున్నాడు తపస్వీజీ. ఉత్తర భారతదేశంలో చలి విపరీతంగా ఉంటుంది. అయినా శిశిరం ఆరంభం కాగానే జలధార తపస్సును ప్రారంభించాడు. ఒక నిర్ణీత దినాన అంగవస్త్రం ధరించి శీతలగుండం దగ్గర రాత్రి 11 గంటలకు ఒక రాతి బండపై కూర్చున్నాడు. కొందరు భక్తులు కుండలతో నీళ్లు తెచ్చి సమాధి స్థితిలో ఉన్న యోగిపై తెల్లవారుజామున 4 గంటల వరకు విరామం లేకుండా నీళ్లు పోశారు. అలా 5 గంటల కాలం సమాధిలో ఉన్నాడు. ఒకవైపు జివ్వుమంటూ చలిగాలులు, ఇంకోవైపు ఎముకలు కొరికే చలి. వీటిని లెక్క చేయకుండా చలికాలమంతా జలధార తపస్సు చేశాడు. సరిగ్గా ఉదయం 4 గంటలకు తపస్సు చాలించి కుటీరంలోకి వెళ్ళేవాడు. ఈ తపస్సు రాత్రులందు చేయడం వల్ల స్త్రీలు అక్కడికి రాకూడదని నిషేధించబడింది. చివరకు అమ్మకు కూడా అనుమతి లభించలేదు. కానీ సూర్యోదయం వేళకు అమ్మ వచ్చి వేడిగా ఉన్న ఒక కప్పు ఆవు పాలు ఇవ్వడానికి అంగీకరించాడు. ఈ విధంగా 12 వేసవి కాలాలు
12 శీతకాలాలు క్రమం తప్పకుండా పంచాగ్ని జలధార తపస్సులు చేసి పుష్కర దీక్షాకాలం దిగ్విజయంగా పూర్తి చేశాడు. ఈ 12 సంవత్సరాల దీక్షాకాలంలో వేల కొద్దీ సన్యాసులు, సాధువులు, యాత్రికులు వచ్చి తపస్వీజీ చేస్తున్న అతి తీవ్రమైన తపస్సును తిలకించి వారి దర్శనం చేసుకున్నారు. వారి దీక్షను చూసేవారు ఆశ్చర్యచకితులు అయ్యారు. తపస్వీజీ కళ్ళ నుండి బ్రహ్మ తేజస్సు ఉట్టిపడుతోంది. అక్కడ ఏరిపోసిన భస్మం ఒక గుట్టగా తయారైంది. ఆ నిష్ఠాగరిష్ఠుని తపస్సుకు చిహ్నంగా ఆ గుట్ట చాలా సంవత్సరాలు నిలిచి ఉంది. కాలక్రమేణా కొంత భస్మం గాలికి ఎగిరిపోయింది, కొంత వానలకు వరదలకు కరిగిపోయింది. కానీ ఆ ప్రదేశంలో ఈనాటికి ఒక దివ్య ప్రశాంతత నెలకొని ఉంటుంది. తపస్వీజీ తన 12 ఏళ్ల తపస్సును దారిపోసిన ఆ పవిత్ర స్థలం దర్శించడానికి వెళ్ళిన ప్రతి వారికి ఒక దివ్యానుభూతి కలుగుతుంది. తపస్వీజీ కూర్చున్న రాయి కూడా నేటికి గుర్తుగా నిలిచి ఉంది. అనేక మంది దృష్టిలో అది ఒక పుణ్యస్థలం. యోగి తపస్సు చేసిన 12 సంవత్సరాలలో అనేక అద్భుత సంఘటనలు జరిగాయి. ఉదాహరణకు 2-3 సంఘటనలు చెప్పుకోవచ్చు. వాటిలో ఒకటి అమ్మకు సంబంధించినది. తపస్వీజీ తపస్సు చేస్తున్నంతకాలం ప్రతిరోజు ఉదయాన్నే 9 గంటలకు అమ్మ కొద్దిగా భోజనం, పాలు తీసుకుని రావడం రివాజు. అమ్మ భోజనం పెట్టకపోతే ఆ రోజు ఉపవాసంతోనే తపస్సులో కూర్చుంటాడు యోగి. అందుచేత అమ్మకు అప్పగించబడిన భోజన ఏర్పాటు బాధ్యత చాలా ముఖ్యమైంది. ఒకరోజు మామూలుగా అమ్మ రొట్టెలు, కూర మూట కట్టి భద్రంగా ఒక బుట్టలో పెట్టి తీసుకువచ్చి బుట్టను చెట్టు క్రింద పెట్టి ప్రక్కకు తిరిగి ఎవరితోనూ మాట్లాడుతోంది. ఇంతలో ఎక్కడి నుండో అకస్మాత్తుగా ఒక కోతి వచ్చి చటుక్కున రొట్టెల బుట్టను ఎత్తుకుపోయి చెట్టు కొమ్మ మీద కూర్చుంది. కోతి బుట్టలోంచి రొట్టెల మూట తీయబోతూ ఉండగా అమ్మ చూసింది. అమ్మో అమ్మో, ఇక నాకేది దారి? నా స్వామికి ఈరోజు పస్తే కాబోలు. ఇంటికి వెళ్ళి మళ్ళీ రొట్టెలు చేసి తేవడానికి సమయం కూడా లేదే. నేను భోజనం పెట్టకపోతే కటిక ఉపవాసంతో కఠోర దీక్షలో కూర్చుంటాడు స్వామి. అయ్యో దేవుడా, ఎంత పని జరిగింది, ఇప్పుడు ఏం చేయాలి అంటూ విపరీతంగా ఏడ్చింది అమ్మ. కోతి మీదకు ఒక రాయి విసిరింది. కోతి బుట్టతో సహా మరికొంచెం ఎత్తైన కొమ్మపైకి ఎగిరి కూర్చుంది. ఇక చేసేది లేక 2 చేతులు ఎత్తి, వానరేంద్ర, దయచేసి నువ్వు ఆ రొట్టెలు మూటను విప్పకు. అది తపస్వీజీ కోసం తెచ్చిన భోజనం. తపస్వీజీ నా కుమారుడని నీకు తెలియదా? ఆ రొట్టెలు కాస్త నువ్వు తినేస్తే స్వామి ఆకలితో తపస్సులో కూర్చోవాలి. నా మనవి మన్నించి ఆ బుట్ట తెచ్చి ఇక్కడ పెట్టు, నీకు పుణ్యం ఉంటుంది అని దీనంగా కోతిని ప్రార్థించింది. అమ్మ విన్నపాన్ని విన్న కోతి చెంగును గెంతుతూ వచ్చి అమ్మ పాదాల దగ్గర బుట్టను పెట్టి పారిపోయింది. అమ్మ చటుక్కున బుట్టను ఎత్తి గట్టిగా పట్టుకుంది. ఆమె కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలాయి. ఇంతలో తపస్వీజీ ఆశ్రమం నుండి వచ్చి కదంబ వృక్షం క్రింద ఉన్న రాతి బండ మీద కూర్చున్నాడు. తపస్వీజీకి రొట్టెలు వడ్డిస్తూ కోతి ఉదంతం చెప్పింది అమ్మ. తపస్వీజీ నవ్వుతూ, అమ్మ, ఇక్కడ ఎక్కడ ఒక్క కోతి కూడా లేదు. కృష్ణ పరమాత్మ వానర రూపంలో వచ్చి నిన్ను చిన్న ఆట ఆడించాడు. నీ కలవరపాటును చూసి నీ దీనమైన మాటలు మన్నించి తిరిగి రొట్టెల బుట్టను నీకు ఇచ్చి వేశాడు. నీ శ్రద్ధాభక్తులు, నీ గురుసేవ పరాయణత పరమాత్మకు బాగా తెలుసమ్మా అని చెప్పేసరికి అమ్మ ఉత్సాహంతో పొంగిపోయింది. తపస్వీజీ పంచాగ్ని తపస్సును ప్రారంభించిన కొన్ని రోజులకు యథాప్రకారం కళ్ళు మూసుకుని పంచాగ్నుల మధ్య ధ్యాన సమాధిలో కూర్చున్నాడు. ఆయన సేవకు అగ్ని జ్వాలలు ఆరిపోకుండా పిడకలు వేస్తూ చుట్టూ నిలబడి ఉన్నారు. తపస్వీజీ కళ్ళు మూసుకునే ఉన్నాడు. అగ్నికి దగ్గరగా ఒక అపరిచిత వ్యక్తి కూర్చున్నాడు. ఆయన ఎవరో చూద్దామని యోగి కళ్ళు తెరిచాడు, కానీ ఆ వ్యక్తి కనిపించలేదు. తిరిగి కళ్ళు మూసుకునేసరికి అదే వ్యక్తి ఎదురుగా కూర్చున్నాడు. ఇలా 3 సార్లు జరిగింది. ఆ వ్యక్తిని గురించి పట్టించుకోకుండా తపస్వీజీ కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చున్నాడు. సాయంకాలం 4 గంటల వరకు మామూలుగా తపస్సును కొనసాగించాడు. ఆ రోజంతా అపరిచిత వ్యక్తి తపస్వీజీకి మాత్రమే కనిపిస్తున్నాడు. మిగిలిన వారెవరికీ కనిపించటం లేదు. యోగి తపస్సు ముగించిన తర్వాత కళ్ళు తెరిచి చూడగానే అపరిచిత వ్యక్తి చటుక్కున పొదలలోకి పారిపోయాడు. తపస్వీజీ వెళ్ళి ఆ ప్రాంతమంతా గాలించాడు, కానీ ఆ వ్యక్తి కనిపించలేదు.
తిరిగి అమ్మను తన అనుచరులను ఆ రోజు ఎవరైనా కొత్త వ్యక్తి అక్కడికి వచ్చాడా అని అడిగాడు. వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరూ రాలేదే అని సమాధానమిచ్చారు. అతీంద్రియ శక్తి గల మహాత్ముడు ఎవరో తన తపస్సు చూడటానికి వచ్చి ఉంటాడని, అందుకే ఆ మహానుభావుడు తనకు మాత్రమే దర్శనమిచ్చాడని భావించాడు. తపస్వీజీ పంచాగ్ని తపస్సు చేస్తున్న కాలంలో సంభవించిన మరొక అద్భుత సంఘటన జగద్గురు శ్రీ చంద్రుల వారి ఆకస్మిక దర్శనం. ఒకరోజు రాత్రి తపస్వీజీ ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆశ్రమాన్ని కాపలా కాయడానికి కాపలా వాళ్ళు ఎవరూ లేరు. అకస్మాత్తుగా ఆశ్రమం కనులు మిరుమిట్లు గొలిపే కాంతితో నిండిపోయింది. తపస్వీజీ ఎదుట గంభీరమైన ఆకారం గల జగద్గురు శ్రీ చంద్రుల వారు నిలబడ్డారు. శ్రీ చంద్రులు మహాయోగి. వారు సుమారు 400 సంవత్సరాలకు పూర్వం పరమపదించారు. వారి శరీరం నుండి వెలువడిన దివ్య తేజస్సు ఆశ్రమాన్ని కాంతివంతం చేసింది. వారి ముఖం బాలుని ముఖాన్ని పోలి ఉంది. వారికి గెడ్డం కానీ మీసం కానీ లేవు. తలపై జడలు కట్టిన పొడవైన వెంట్రుకలు ఉన్నాయి. మొలకు ఇత్తడి మొలతాడు కట్టుకుని చిన్న అంగవస్త్రం ధరించి ఉన్నారు. దేహత్యాగానికి ముందు వారు అనేక సంవత్సరాలు తపస్సు చేశారు. సన్యాసంలో ఉదాసి సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టిన వారు శ్రీ చంద్ర మహారాజులు. ఉదాసి అంటే దేని యందు అభిలాష అనురాగం లేకపోవడం. తపస్వీజీ కూడా ఆ సాంప్రదాయానికి చెందినవారే. అందుచేత తపస్వీజీకి యోగీంద్రులు శ్రీచంద్రులు అంటే అమితమైన గౌరవం. వారి ఆకస్మిక దర్శనానికి కృతజ్ఞతలు సమర్పించాడు. శ్రీచంద్ర యోగీంద్రులను తగిన విధంగా సత్కరించాడు. శ్రీచంద్రులు తపస్వీజీని, మహాత్మా, నీకు కోరికలు ఏమైనా ఉంటే చెప్పు అని అడిగాడు. అప్పుడు తపస్వి, మహారాజ్, నాకు కోరికలు ఏమీ లేవు. నా కోరికలన్నీ తీరిపోయాయి. అవి సమాధానం చెప్పాడు. ఆ మాటలకు శ్రీ చంద్రుల వారు సంతోషించి, తపస్విజీ, ప్రస్తుతం మీరు పంచాగ్ని తపోదీక్షలో ఉన్నారు. సంతోషం. ఆ తపస్సు 12 సంవత్సరాలు చేసి మీ దీక్ష పూర్తి చేయండి. తపస్సు కాలంలో ఎలాంటి విఘ్నాలు రావు. కానీ ఆ తర్వాత ఇటువంటి అతి తీవ్రమైన తపస్సులు చేయవద్దు అని చెప్పి ఆశ్రమం బయటకు వచ్చారు. తపస్వీజీ శ్రీ చంద్రుల వారిని అనుసరించాడు. ఆ సమయంలో కోడ్భాను దాని పరిసర గ్రామాలలో అక్కడక్కడ కలరా వ్యాధి వ్యాపించి ఉంది. తపస్వీజీకి సపర్యలు చేస్తున్న గ్రామ ప్రజలను ఆ వ్యాధి నుండి రక్షించాలనుకున్నారు శ్రీచంద్ర యోగులు. తపస్వీజీతో కలిసి శ్రీచంద్రులు అరణ్యాన్ని వదిలి గ్రామంలోకి ప్రవేశించారు. అప్పుడు అర్ధరాత్రి అయింది. గ్రామం గాఢ నిద్రలో మునిగి ఉంది. మహాత్ములిద్దరూ గ్రామం వీధుల గుండా నిశ్శబ్దంగా నడిచారు. శ్రీచంద్రులు వారి అనుగ్రహం వల్ల, వారి అపార శక్తుల వల్ల గ్రామస్తులు భయంకరమైన కలరా వ్యాధి నుండి విముక్తులయ్యారు. తపస్వీజీ కోడ్భాను గ్రామవాసులకు గల గౌరవ ప్రపత్తులకు, భక్తి శ్రద్ధలకు, సుదీర్ఘ సేవలకు తగిన బహుమానం లభించింది. గ్రామాన్ని చుట్టి వచ్చి మహాత్ములిద్దరూ ఆశ్రమాన్ని చేరుకున్నారు. తరువాత శ్రీచంద్రుల వారు తపస్వీజీని అభినందించి ఆయనకు వీడ్కోలు చెప్పి ఎంత రహస్యంగా వచ్చారో అంతే రహస్యంగా మాయమయ్యారు. ఇంకొక అద్భుతమైన సంఘటన. తపస్వీజీ పంచాగ్ని జలధార తపస్సులు 12 సంవత్సరాల దీక్షాకాలం నిర్విఘ్నంగా దిగ్విజయంగా పూర్తయింది. గ్రామస్తులు రెట్టింపు ఉత్సాహంతో గోదానాలు, అన్నదానాలు ఏర్పాటు చేశారు. కావలసినన్ని భోజన పదార్థాలను సిద్ధం చేశారు. వేలాదిగా ప్రజలు తరలివచ్చి భోజనాలు చేశారు. భోజనాలు పూర్తయి వంటవాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధపడుతూ ఉండగా చాలా దూరం నుండి పెద్ద సంఖ్యలో జనం భోజనానికి వచ్చారు. గోధుమ పిండి, ఇతర పదార్థాలు దండిగా ఉన్నాయి. కానీ నెయ్యి మాత్రం అయిపోయింది. అతిథులకు భోజనాన్ని సిద్ధం చేయడం ఎలా అని కార్యకర్తలు కలవరపడ్డారు. కుటీరంలో విశ్రాంతి తీసుకుంటున్న తపస్వీజీ దగ్గరకు వెళ్ళారు. విషయాన్ని తెలియచేశారు. తపస్వీజీ వారి వెంట వచ్చి నేరుగా వంటగదిలోకి వెళ్ళారు. పొయ్యి మీద ఉన్న ఖాళీ మూకుళ్ళు చూశారు. మూకుళ్ళు నిండా నీరు పోశారు. అందులో పూరీలు వేయమని చెప్పారు. తపస్వీజీ మాటలకు కార్యకర్తలు నిర్ఘాంతపోయారు. గురు మహారాజ్, తమరు మూకుళ్ళలో నీళ్లు పోసి అందులో పూరీలు వేయటం అంటే
ఎలా సాధ్యమో చెప్పండి, అందులో పూరీలు వేయమంటే ఎలా సాధ్యమో చెప్పండి అని దీనంగా అన్నారు. మీరు వెళ్ళి అది పరీక్షించండి అని నవ్వుతూ అన్నారు యోగి. వంట వాళ్ళు వెళ్ళి చూసేసరికి ఆశ్చర్యపోయారు. త్వరగా పూరీలు కూరలు తయారు చేసి అతిథులకు తృప్తిగా వడ్డించారు. వాళ్ళ మనస్సులు కుదుటపడ్డాయి. తపస్వీజీకి సిద్ధులు ప్రదర్శించడం నచ్చదు, కానీ అప్పటి అత్యవసర పరిస్థితిని బట్టి నీటిని నీతిగా మార్చి అతీంద్రియ శక్తిని ఉపయోగించవలసి వచ్చింది. భక్తులు వాటిని ప్రశంసించగా, నాయనలారా, మీరు నన్ను పొగడవద్దు, నేను నిమిత్త మాత్రుణ్ణి, అంతా సర్వేశ్వరుని అధీనం. అనేక సిద్ధులకు అనంత శక్తులకు ఆలవాలమైన ఆ సర్వాంతర్యామికి అభివాదాలు అర్పించండి అని గ్రామస్తులకు చెప్పాడు.